లింకుల కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆడవాళ్ళని ఉగ్రవాదం వైపుగా ఆకర్షించేలా సైదా బేగం ప్రయత్నాలు చేశారట. మహిళల్ని రిక్రూట్ చేసుకోవాలని బేగంకు టార్గెట్ ఇచ్చారట జిహాదీ గ్రూప్స్. దీంతో 42 మంది అమ్మాయిలని రిక్రూట్ చేసుకుంది బేగం. వాళ్ళందరికీ వెపన్ ట్రైనింగ్ ఇవ్వాలని కూడా సైదా బేగంకి టెర్రరిస్టులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కవాటీన్ అనేటువంటి పేరుతో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి యువతని ఆకర్షించేందుకు లాడెన్, జకీర్ నాయక్ లాంటి వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉండేదట. ఇన్స్టాగ్రామ్లో 40 అకౌంట్లతో జిహాదీ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉండేది బేగం. మదర్సాలో మతపరమైన శిక్షణ తర్వాత వెపన్ ట్రైనింగ్కు సన్నాహాలు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చేసి భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాలను కుట్రలు చేయాలన్న ఆలోచనతో ఈ సైదా బేగం ప్రయత్నం చేసింది. వాట్సాప్, ఇన్స్టాలో భారీగా PDF ఫైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉగ్ర లింకుల కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు 5గురిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. దాంట్లో సైదా బేగం విచారిస్తున్న తరంలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. 42 మంది అమ్మాయిలు మరంతా దేనికోసం, ఏ అవసరాల కోసం ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి సైదా బేగంను ఆశ్రయించారు. వారంతా ఎటువంటి కుట్రలు పన్నాలనుకున్నారు. వారంతా భారతదేశంలో తెలుగు రాష్ట్ర ఎటువంటి ఆలోచన చేశారు, ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించారు. ఇంతకీ ఆ 42 మంది ఎక్కడున్నారు అనే కోణాల్లో పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? 12 మంది అనుకున్నాం ముందుగా, ఇంకో 42 మంది బయటపడ్డారు. 5గురు విచారణ, 42 మంది బయటపడ్డారు. ఇంకా వారి లింకులో కూడా చాలా మంది ఉండే అవకాశం ఉంది. ఇంతమంది మహిళల్ని ఎలా ఆ సైదా బేగం సమకూర్చగలిగింది, వారి ఐడియాస్ని మార్చగలిగింది, వాళ్ళని ఉగ్రవాదం వైపుగా నడిపించగలిగింది? ఏం జరుగుతోంది? రైట్, విల్ గెట్ బ్యాక్ అగైన్. సైదా బేగం సంబంధించిన విషయంలో 42 మందిని తను తయారు చేసిందంట. కవాటిన్ అనేటువంటి పేరుతో వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసిందట. సో హైదరాబాద్కి సంబంధించిన ఈ సైదా బేగం చూడడానికి ఒక సామాన్యమైనటువంటి మహిళగా ఉంటుంది, కానీ ఒక నరరూప రాక్షసురాలు అనేది మాత్రం అర్థమవుతోంది. అటు పాకిస్తానీ ఉగ్రవాదులతో లింక్లో ఉండి, జైష్ ఈ మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థతో లింకులో ఉండి ఇక్కడ కొన్ని టీమ్స్ తయారు చేయాలనుకుంది. ఆ టీమ్స్లో భాగంగా 42 మందిని ఇక్కడ రెడీ చేసింది. సుమారుగా 40కి పైగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను రెడీ చేసి జిహాదీ వీడియోల్ని పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. ముందుగా వారందరికీ మదర్సాలో మతపరమైన శిక్షణ ఇచ్చిన తర్వాత వారందరినీ వెపన్స్ ట్రైనింగ్ ఇస్తూ వారందరినీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఉగ్రవాదంగా మార్చి వారందరినీ ఇక్కడ ఒక ప్రైమ్ ఏరియాస్ని క్రియేట్ చేసుకొని దాంట్లో యుద్ధం చేయడం కానీ, దాంట్లో ఒక కీలకమైనటువంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇతరత్ర పరిణామాలు చేసే విధంగా వారిని సిద్ధం చేసిందంట. దీనికి సంబంధించి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ముందుగా 12 మంది, ముందుగా 5గురు మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఆ 5గురు లింక్తో 12 మంది అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు. దీని తర్వాత 42 మంది లింకులు బయటపడ్డాయి. ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? సైదా బేగం ఎన్ని రోజులుగా నిర్వాకానికి పాల్పడుతోంది? డెఫినెట్ గా ఈ విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మాత్రం చాలా కీలక పరిణామాలు అయితే బయటపడుతున్నాయి. మనోజ్, హైదరాబాద్ చెందిన సైదా బేగం నిన్న మొన్న 2 రోజులు ఆమెని ఇక్కడ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కస్టడీలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ వెలుపిస్తోంది. బేసిక్ గా ఈ అమ్మాయి మగవాళ్ళ కంటే కూడా ఆడపిల్లల్ని ఎక్కువగా రిక్రూట్ చేస్తోంది ఈ టైంలో. అంటే ఉగ్రవాదం వైపుకి సైదా బేగం ఆడవాళ్ళని కానీ చేస్తే ఎవరికి అనుమానాలు ఉండవు అనేది. అంటే ఈ సైదా బేగం కూడా పైనుంచి ఉన్న ఆర్డర్స్ ఏంటి, జిహాదీ గ్రూప్స్ నుంచి ఉన్న ఆర్డర్స్ కూడా ఏంటంటే మహిళల్ని రిక్రూట్ చేసుకోవాలనేది టార్గెట్ ఇచ్చారు. అందుకే ఇప్పటికీ అమ్మాయి 42 మంది అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకుందన్నట్టుగా సమాచారం నిన్న పోలీసులకి తెలిసింది. నిన్న కస్టడీ రిపోర్ట్ లో క్లియర్ గా రీఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఎటువంటి విషయాలు బయటపడింది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. 20 పేరుతో బేగం స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఒకటి తయారు చేసింది. యువతను ఆకర్షించేలాక లాడెన్, జకీర్ నాయకులు వీడియోలు షేర్ చేసి దాదాపుగా 40 అకౌంట్లతో ఈ జిహాదీ అకౌంట్లతో తయారు చేసింది. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా 42 మహిళలకు కూడా వెపన్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి అనేది వీళ్ళు ప్రధానంగా ఉన్న లక్ష్యం. అంటే ఈ గన్ ఫైరింగ్ ఏ విధంగా చేయాలి, వాటిని ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, వీటన్నిటికీ ఇప్పించాలి అనే ఒక దశకి దాకా వీళ్ళు వెళ్ళారు. సో ఆ ట్రైనింగ్ తీసుకుంటే మహిళలైనా చక్కని ఫైర్ చేయగలగాలి, అవసరమైతే తమను తాము
ఫైట్ చేసుకోగలగాలి, అవతల మీద అయినా సరే ఎదురుదాడి చేయగలగాలి అనేది వీళ్ళ ట్రైనింగ్. ఈ విధంగానే ఈ జహాదీ గ్రూప్స్ ఈ సైదా బేగంకు విషయాలు చెప్పారు. తద్వారానే సైదా బేగం వ్యవహారాలంతా కూడా నడుపుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 12 మందితో పాటు ఇంకొక 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక 3-4 ఆల్రెడీ టార్గెట్ చేస్తుంది. వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. కానీ అది అఫీషియల్ గా ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ రావాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికి నిన్నటితో మళ్ళీ కస్టడీ కూడా మూసింది. మరో 5 మళ్ళీ కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ భారీగా PDF ఫైల్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేస్తున్నారు. వీటన్నిటిని మదరసాలలోనే మతపరమైన శిక్షణ, తర్వాత వెపన్ ట్రైనింగ్ కు ఇవన్నిటిని కూడా అక్కడే అంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళ సైదా బేగం టార్గెట్ ఏంటంటే మహిళల్ని ట్రైనింగ్ తీసుకోవడం, మహిళల్ని ఎంపిక చేసుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి వెపన్ ట్రైనింగ్ చేయడం, తర్వాత వాళ్ళకి ఏ విధంగా కాల్పులు జరపాలి, ఏ విధంగా ఇంకా ఉగ్రవాద చర్యలు పాల్పడాలి అనేది మహిళల చేత చేయించాలని ఒక పన్నాగం. అయితే ట్రైనింగ్ తీసుకున్న 42 మంది మహిళలు వాళ్ళలో కొందరిని గుర్తించినట్టుగా కొంత సమాచారం ఉంది. వాళ్ళని కూడా సెంట్రల్ విజిలెన్స్ టీమ్ కొంత ఎంక్వైరీ జరుగుతోంది దీని మీద. బహుశా ఎంతమందిని అదుపులో తీసుకుంటారో కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే సైదా బేగం నిన్న కస్టడీలో చెప్పిన వ్యవహారాలు మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి. మహిళల డీటెయిల్స్ తెలుస్తున్నాయా? 42 మంది ఎవరైతే సైదా బేగంతో కలిసి ఉగ్రవాదం వైపుగా వెళ్ళాలనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ తెలుస్తున్నాయా? వాళ్ళు ఎక్కడికి సంబంధించిన వ్యక్తులు, అంటే ఏ ఏరియాలో మోస్ట్లీ వీళ్ళంతా సెగ్రిగేట్ అయి ఉన్నారు? అంటే సౌత్ ఇండియాలోన ఎటువంటి ప్లాన్స్ చేశారు, ఎటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు బేసిక్గా ఇటువంటి ఒక ఐడియాలజీకి? అంటే బేసిక్ గా వీళ్ళు దాదాపుగా 4 రాష్ట్రాలకి సంబంధించిన, అంటే తెలంగాణ, ఆంధ్ర, పక్కనున్న మహారాష్ట్ర, తర్వాత బెంగాల్, తమిళనాడుకి సంబంధించిన ఒక గ్రూప్ కూడా ఉన్నట్టు కొంత సమాచారం ఉంది. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళలో వీళ్ళు ఐడెంటిఫైడ్ గా, అంటే ఎవరైతే ఈ భావజాలాలు ఉన్నాయో వాళ్ళు ఎవరు వీళ్ళతో లింక్ అవుతారో, సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టిన గ్రూపుల్లో ఎవరు యాక్టివ్ గా ఉంటారో, ఎవరు వాళ్ళు పెట్టే పోస్టులకి అట్రాక్ట్ అయ్యి రెగ్యులర్ గా వాళ్ళతో ఫాలోఅప్ లో ఉంటారో అటువంటి వాళ్ళనే ఐడెంటిఫై చేస్తున్నారు. అటువంటి వాళ్ళనే కొంత ప్యాకప్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగానే వీళ్ళందరినీ పికప్ చేశారు. కొంతమందిని గుర్తించారు. అయితే చాలా మంది కూడా ఫేక్ ఐడియాలతో ఫాలోఅప్ లో ఉన్నారని కొంత సమాచారం ఉంది. బట్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ చాలా గట్టిగా వ్యవహారాన్ని చూస్తోంది. ఫర్దర్ గా ఇప్పటికి 42 మందిలో ఏ ప్రాంతాలు ఏంటి అనేది కొంచెం గొప్పంగానే ఉంచారు మనోజ్. ఇది ఎంత త్వరగా బయటికి ఇప్పుడు చెప్పలేమనేది పోలీస్ వర్గాల నుంచి మనకు అంటున్న సమాచారం. బట్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పోలీసుల దగ్గర, కౌంటర్ ఇంటెలిజెన్స్ దగ్గర. దీని మీద ఒక ప్రత్యేకమైన టీమే, దాదాపుగా 8 బృందాలు దీని మీద ఎక్కడికక్కడ పనిచేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ 42 మంది ప్రాంతాల వాసులు లేకపోతే ఎంతమందిని వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే పనులు అయితే పోలీసులు ఉన్నారు. మనోజ్ రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ముందుగా విజయవాడలో ఉగ్రవాదులకు సంబంధించి లింకులు ఉన్నాయని ఒక 5గురిని అరెస్ట్ చేశారు. 5గురిని విచారిస్తూ ఉంటే కామన్గా వినిపించిన పేరు సైదా బేగం. హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ బేగం ఏకంగా వీళ్ళందరికీ బాస్ ఖవతీన్ అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, ఇన్స్టాగ్రామ్లో 40కి పైగా ఛానల్స్ని క్రియేట్ చేసి జిహాదీ వీడియోలు, లార్డ్ అండ్ జకీర్ నాయక్ల వీడియోలను పెడుతూ వాళ్ళందరినీ ఉగ్రవాదం వైపుగా నడిపించేది. చాలామంది యువతను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. 42 మంది అమ్మాయిలని తమ ఊబిలోకి లాగి వారందరినీ కూడా ఉగ్రవాదం వైపుగా అడుగులు వేయించే విధంగా ఈ బేగం ప్రయత్నం చేసింది. సో ప్రస్తుతానికి 5గురిని విచారిస్తున్న క్రమంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా 42 మంది అమ్మాయిలు సైదా బేగం ఊబిలో పడిపోయి వారంతా వెపన్ ట్రైనింగ్ కోసం సిద్ధమవుతున్నారట. ముందుగా వారందరినీ మదర్సాలో చేర్పించి పాఠాలు నేర్పిస్తుంది. ఆ తర్వాత వెపన్ ట్రైనింగ్ ఇచ్చి, ఆ వెపన్ ట్రైనింగ్ తర్వాత అల్లకల్లోలం సృష్టించే విధంగా అటు దక్షిణ భారతదేశం కానివ్వండి, లేకుంటే ఉత్తర భారతదేశం వ్యాప్తంగా మొత్తం కూడా ఆందోళన రేకెత్తించే విధంగా బాంబ్ బ్లాస్ట్కి తెరలేపడాలు, ఇటువంటి
దుర్మార్గాలకు తెరలేపడాలు, ఒక ఉగ్రవాద చర్యలకు పాల్పడే విధంగా వారందరినీ ట్రైన్ చేయడం కోసం జిహాదీ గ్రూప్ ఎప్పటికప్పటికి తనకు సమాచారం ఇస్తూ ఉండేదట. మరి 42 మంది ఎవరు, ఎక్కడి వారు, ఎలా ఉన్నారు, ఏంటి అనే విషయంపైన ఇంకా పోలీసులు విచారణ చేపడుతున్నారు. వారందరూ కూడా త్వరలో పట్టుకునే అవకాశం ఉంది. బట్ గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ కూడా ఏం తెలియని నంగనాచిలాగా ఇటువంటి కొంతమంది మహిళలు ఉగ్రవాదం వైపుగా వెళ్ళేవారు కూడా ఉన్నారు. సో అటువంటి వారిని గమనించండి, అటువంటి వారిని గుర్తించండి. లేదనంటే డెఫినెట్గా మనందరం కూడా కొంత ప్రమాదంలో ఎట్టవేయబడతాం. సో సైలెంట్గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, వారికి ఏం తెలియదు, అమాయకుడు అని కూడా మనం పొరపాటు పడ్డట్టే. అమాయకంగా నటించేవారు ఇటువంటి ఉగ్రవాదం వైపుగా ఎక్కువగా వెళ్తున్న వారు ఉన్నారు. సో మీ చుట్టూ ఎవరైనా ఇటువంటి మాదిరిగానే ఉగ్రవాదానికి సంబంధించి కానీ, లేదంటే ఓ పలానా ఉగ్రవాద పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు, ఇంకో దేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు, భారతదేశం అంటే అసహించుకునే వాళ్ళు ఉన్నా కూడా పోలీసులకు కంప్లైంట్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇటువంటిది చేస్తేనే కొంత మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. లేదంటే ఉగ్రవాద చర్యలు మరింతగా రెట్టింపే అవకాశం కూడా ఉంది.